హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో హెల్దీ అండ్ టేస్టీ రాగితో చేసే 2 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూపించబోతున్నానండి. రాగితో ఆవిరి కుడుము, ఇంకా రాగి పిండితో హెల్దీగా ఇడ్లీ రెసిపీని చూపిస్తున్నానండి. చాలా బలమైన బ్రేక్ఫాస్ట్ అండి. సాఫ్ట్ అండ్ స్పాంజీగా చాలా బాగుంటాయండి. ఇలా మనం వారంలో ఒక్కసారైనా ఇలా మనం డైట్లో రాగులు తీసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి. ఇలా సమ్మర్లో రాగులను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపుకు కూడా చల్లగా ఉంటుందండి, హెల్త్కు కూడా మంచిది. ఇందులో మరి మంచి రుచిగా ఉండే చట్నీ రెసిపీస్ని కూడా చూపిస్తున్నానండి. మరి లేట్ చేయకుండా హెల్తీగా చేసే ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో సింపుల్ పద్ధతిలో ముందు ఆవిరి కుడుమును ఎలా చేయాలో చూద్దాం. మినపగుళ్ళు తీసుకున్నానండి, మీరు మినపప్పు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మెంతులు 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని వాటర్తో ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా బాగా వాష్ చేసి వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మరొక బౌల్ తీసుకొని దాంట్లో మనం 1/2 కప్పు మినపప్పు తీసుకుంటే రాగి మనం ఒక 1.5 కప్పు దాకా తీసుకోవాలి, 1.5 కప్పు దాకా తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు బియ్యం వేసుకోవాలండి. ఇక్కడ నేను రేషన్ రైస్ వేస్తున్నాను, మీరు నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు, ఇడ్లీ రైస్ అయినా వేసుకోవచ్చు, దీంట్లో మీకు నచ్చిన రైస్ అయినా వేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసి 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే రాగుల్లో డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం పిసుకుతూ బాగా వాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను నైట్ నానబెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా నైట్ నానబెట్టుకి ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా పప్పు రాగులు 2 కూడా బాగా నానినాయండి. చూసారా, చాలా బాగా నానినాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దీంట్లో 1/2 కప్పు ఊహా అటుకులు తీసుకోవాలండి. ఇక్కడ నేను లావు అటుకులు తీసుకున్నాను. బాగా శుభ్రంగా వాష్ చేసుకొని దీంట్లో వాటర్ వేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా మనం పప్పును వేసుకోవాలి. ఇలా పప్పు మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అటుకులను కూడా వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసి వీలైనంత వరకు మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇక్కడ ఒక బౌల్లో తీసుకోవాలి. చూడండి, ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తే అంత బాగా సాఫ్ట్గా వస్తుందండి కుడుము. ఇలా ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం రాగులను కూడా వేసుకొని ఒకటేసారి వేస్తే మొత్తం మంచిగా గ్రైండ్ కాదండి, ఒక 2 సార్లు వేసుకుంటున్నాను. ఇలా వేసి కొద్దిగా వాటర్ వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎందుకంటే నేను ఇక్కడ సపరేట్ ఎందుకు నానబెట్టినానంటే ఇలా మనకు గ్రైండ్ చేసేటప్పుడు సరిగా గ్రైండ్ కాదు కాబట్టి అందుకే ఇలా గ్రైండ్ చేయడానికే నేను ఇలా సపరేట్ నానబెట్టుకున్నానండి. చూడండి, ఇలా మనం పప్పులో వేసిన గ్రైండ్ చేస్తే అంత బరకగా గ్రైండ్ అవ్వదు. మిగతా పిండిని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసి బౌల్లో వేసుకోవాలి. అదే బౌల్లో చూడండి, ఇలా చేతులతో ఎంత బాగా మిక్స్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుందండి. దీంట్లో సోడా అదేమీ వేసే అవసరం లేదు. పిండిని ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేస్తే చాలా ఫ్లఫీగా వస్తుందండి. సోడా కూడా వేసే అవసరం ఉండదు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. ఇలా మూత పెట్టేసి ఓవర్ నైట్ పెట్టుకున్నానండి. ఇక్కడ మార్నింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ ముందుగా మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ పల్లీలను వేయించుకోవాలండి. 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు తీసుకున్నాను. ఒకవేళ మీరు దీని బదులు నువ్వులైనా వేసుకోవచ్చు. ఇక్కడ పల్లీలు వేసుకున్న తర్వాత జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాలు ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయలు 4 నుంచి 5 తీసుకున్నానండి. మీ టేస్ట్ని బట్టి మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పుదీనా నేను ఇక్కడ 2 కట్టలు తీసుకున్నానండి. ఇలా వేసుకోవాలి, 1 కప్పు దాకా ఉంటుంది పెద్ద కప్పుతో. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకొని పుదీనాను కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటో నేను 3 నుంచి 4 టమాటోలు తీసుకున్నానండి. మీడియం సైజు ఉంటాయి, అవి కట్ చేసి వేసుకోవాలి. దీనిలో టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు టమాటోని సాఫ్ట్గా మగ్గించుకోవాలి. మూత పెట్టేసి చూడండి, ఇలా ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. టమాటోలు సాఫ్ట్గా అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలి టమాటాను.
ఇప్పుడు చల్లారిన తర్వాత ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలు అవి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి ఏమో 4 నుంచి 5 వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం టమాటోలు ఫ్రై చేసుకున్నాం కదా పుదీనాది, దాంట్లో మిక్సీ జార్లో వేసుకోవాలి. మీరు ఒకవేళ పులుపు తినాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు అండి, ఒక చిన్న లెమన్ సైజు. ఇక్కడ నేను టమాటోలు ఎక్కువ పులుపుగా ఉన్నాయి కాబట్టి నేను వేయలేదండి. ఇలా వేసి మొత్తం కొంచెం బరకగా చట్నీని గ్రైండ్ చేసుకోవాలండి. నార్మల్గా మనం ఎలా పోపు వేస్తామో చట్నీకు అలా పోపు వేసుకోవాలండి. ఈ చట్నీ ఏ టిఫిన్లో తీసుకున్నా, వేడి వేడి అన్నంలో వేసుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూడండి 6 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి బాగా పులిసిందంటే ఈ పిండిలో మనం సోడా ఏమి వేయలేదండి. నేను చేత్తో ఇలా మిక్స్ చేసాం కాబట్టి చాలా బాగా పులుస్తుందండి. మీరు దోశ, ఇడ్లీ పిండి దేనిలో తీసుకున్నా కూడా ఇలా చేత్తో మిక్స్ చేయడం వల్ల చాలా బాగా ఫ్లఫీగా అవుతుందండి పిండి. చూడండి ఇప్పుడు కన్సిస్టెన్సీ బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనము ఇడ్లీ పిండికి అయితే ఎలా కలుపుతామో అదే బ్యాటర్ ఉండాలి దీనికి కూడా. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పును మనం ముందే వేయద్దండి, ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి కన్సిస్టెన్సీ ఇది విధంగా ఉండాలి. ఇక్కడ స్టవ్ మీద నేను ఇక్కడ మట్టి పాత్రను పెట్టుకున్నానండి. మీరు గిన్నె అయినా పెట్టుకోవచ్చు, కడాయి అయినా పెట్టుకోవచ్చు. ఇలా కొన్ని వాటర్ వేసుకోవాలండి. వేసి వాటర్ బాగా బాయిల్ కావాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఒకవేళ మీ దగ్గర స్టాండ్ ఉంటే ఆవిరి కుడుపు స్టాండ్లో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ లేని వాళ్ళ కోసం నేను ఇలా చూపిస్తున్నానండి. ఇలా నేను ఇక్కడ దీనిపైన జాలీది ఏదైనా పెట్టవచ్చు అండి. ఇక్కడ నేను పుల్కా స్టాండ్ పెట్టి దానిపైన క్లాత్ వేసి ఇలా కట్టేసేయాలండి. దానిపైన ఇప్పుడు మనం ఇలా బ్యాటర్ వేసుకోవాలండి. చూడండి ఇలా మరీ లావు కాకుండా మరీ మీడియం కాకుండా వేసుకోవాలి. ఇలా వేసి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే ఉంచాలి. చూడండి ఇక్కడ 7 నుంచి 8 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు. చూడండి వేడిగా ఉంటుంది, కాస్త చూసి మెల్లగా చేయండి. చూడండి ఇలా ఇప్పుడు మనం ఇలా నైఫ్తో కొచ్చి చూస్తే మనకు ఏమి తగలేదండి. ఇప్పుడు మనం ఇలా స్టాండ్ని లేపి ఇలా ఈజీగా తీసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చేయడం కూడా చాలా సింపుల్, ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది. చూసారా ఎంత ఈజీగా వచ్చింది, చాలా టేస్టీగా స్పాంజీగా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగతా వాటిని కూడా చేసుకోవాలి. మనం ఇలా స్టవ్ మీద పెట్టి ఈజీగా చేసుకోవచ్చండి. మీకు స్టాండ్ ఉంటే ఇంకా ఈజీ అవుతుంది చేయడం, అంత కష్టం ఏమి ఉండదు. ఇలా చేసి మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. చాలా స్పాంజీగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఇలా మీరు ఈ పుదీనా టమాటో చట్నీతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ చేయమంటారండి, అంత సూపర్గా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది. బరువులు తగ్గాలన్న వాళ్ళు కూడా బెస్ట్ అనొచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ తుంచి చూపిస్తున్నానండి. సాఫ్ట్ అండ్ స్పాంజీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి రాగి పిండితో సింపుల్గా చేసే ఇడ్లీ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నానండి. దాంట్లో 1/2 కప్పు రాగి పిండి తీసుకోవాలండి. నేను ఇంట్లో పట్టించిన రాగి పిండి అండి ఇది. మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు సూజీ, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు చూడండి, అది తీసుకోవాలండి. మరి అదే కప్పుతో 1 కప్పు పెరుగు, బీట్ చేసుకున్న పెరుగు తీసుకోవాలండి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఉండలు లేకుండా ఇలా విస్కర్తో మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు విస్కర్ లేని వారైతే స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి పక్కకు పెట్టుకొని దీనికి పోపు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్ దాకా వేసి వేయించుకోవాలండి. ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో చిన్న కప్పుతో 1/2 కప్పు కరివేపాకు వేసుకోవాలండి. సన్నగా తరిగి వేసుకోవాలి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు ఇష్టమైన వాళ్ళు 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర అయినా వేసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను జీలకర్ర వేస్తలేదండి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసుకున్న రాగి పిండిలో వేసుకోవాలి. ఇలా పోపు వేసుకొని ఇడ్లీలు చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తాయండి. మీరు సన్నగా తరిగిన కొత్తిమీర అయినా దీంట్లో వేసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను కర్రీ లీవ్స్ మాత్రమే వేసానండి.
ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండిలో బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో టేస్టీ చట్నీని ప్రిపేర్ చేసుకున్నాము. ఏ ప్యాన్లో అయితే మనం పోపు వేసుకున్నామో అదే ప్యాన్లో ఒక 2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో 2 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇలా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు. ఇలా వేయించుకున్న తర్వాత 9 నుంచి 10 దాకా నేను ఇక్కడ క్యాష్యూ వేసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర క్యాష్యూ లేకపోతే దీని ప్లేస్లో మీరు పల్లీలైనా వేసుకోవచ్చండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు కూడా వేయించుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇప్పుడు మనం 1 కప్పు టమాటోలు వేసుకోవాలండి. ఇవి మీడియం సైజులో ఒక 5 టమాటోలు తీసుకున్నానండి. కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ప్యాన్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కర్రీ లీవ్స్ వేసుకోవాలి. 5 నుంచి 6 వేసుకోవాలండి. ఒకవేళ మీరు కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేయడం వల్ల టమాటోలు తొందరగా సాఫ్ట్ అవుతాయి. చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసుకోవాలండి. దీని ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇలా వేసి టమాటోలను కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఉడికించుకోవాలి. చూడండి ఇలా టమాటోలు తొందరగా సాఫ్ట్ అయిపోయినాయండి. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటోల్ని చల్లారించుకోవాలి. టమాటోలు చల్లారే వరకు మనము ఇడ్లీలను ప్రిపేర్ చేసుకుందాం. చూడండి బ్యాటర్లు ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను ఈను ఒక చిన్న ప్యాకెట్ వేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఈను లేకపోతే బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ దాకా తీసుకొని దాంట్లో 1/4 టీ స్పూన్ దాకా నిమ్మరసం వేసి మిక్స్ చేసుకున్నా కానీ ఫ్లఫీగా వస్తాయండి ఇడ్లీలు. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ దాకా వాటర్ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఈను బాగా కలుగుతుంది. ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయండి. ఇలా బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు ఇప్పుడు ఆయిల్ అయినా నెయ్యి అయినా ఇలా పూసుకోవాలండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా మొత్తం బ్యాటర్ని వేసుకోవాలండి. కన్సిస్టెన్సీ మరీ పల్చగా కాకుండా మరీ హార్డ్ కాకుండా మీడియంగా ఉండాలండి. ఒకవేళ చాలా పల్చగా అయిపోతే మీకు ఇడ్లీలు చాలా హార్డ్గా వస్తాయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. ఇదే విధంగా వేరొక ప్లేట్లో కూడా ఇడ్లీ ప్లేట్లో మొత్తం బ్యాటర్ని వేసుకోవాలండి. ఇలా మొత్తం బ్యాటర్ వేసుకొని ముందుగా నేను స్టవ్ మీద ఇడ్లీ పాత్రను పెట్టుకొని వాటర్ వేసి వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ముందుగా మనము ఇడ్లీ బ్యాటర్ వేసుకున్న ఇడ్లీ ప్లేట్లను దీంట్లో పెట్టుకోవాలి. ఇలా ప్లేట్లు పెట్టేసి మనము మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇడ్లీలను ఉడికించుకోవాలండి. 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇడ్లీలను ఉడికిస్తే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఎక్కువసేపు ఉంచితే ఇడ్లీలు హార్డ్ అయిపోతాయి. అది ఉడికేలోపు మనం చట్నీని కూడా గ్రైండ్ చేసుకుందామండి. చూడండి చల్లారించిన పచ్చిమిరపకాయలు క్యాష్యూ వేసుకోవాలండి. వేసి ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా చల్లారించుకున్న టమాటోలు దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా టమాటోలు వేసిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ టిఫిన్లోకైనా తీసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బౌల్లో తీసుకోవాలి. చట్నీని ఇలా బౌల్లోకి వేసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. వేడి అన్నంలో వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. దీనికి పోపు పెట్టుకోవాలండి. రెగ్యులర్గా మనం పెట్టే పోపులాగా పెట్టుకోవాలి. ఒక 2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కర్రీ లీవ్స్ ఇలా వేసి గార్లిక్ వేసి పోపు పెట్టుకోవాలి. ఇలా పోపు వేసిన తర్వాత మిక్స్ చేసుకొని చట్నీని పక్కకు పెట్టుకున్నాం. చూడండి ఇక్కడ 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇడ్లీలు కూడా చాలా బాగా ఉడికినాయండి. చూడండి ఇలా మనం వేలు పెట్టి చూస్తే అసలు మనకు పచ్చితనం తగలలేదంటే ఇడ్లీలు బాగా సాఫ్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఇడ్లీలు మనం ఇలా తీసేసుకోవాలి. చూడండి చూస్తేనే తెలుస్తున్నాయి ఎంత సాఫ్ట్గా వచ్చినాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇలా ప్లేట్లో తీసుకోవాలండి. ఇలా మీరు ఒకసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి. అంత బాగుంటాయండి. చూస్తేనే తినేయాలనిపించేలా సూపర్గా ఉంటాయి. ఇన్స్టెంట్గా చేసినా కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి.
ఈ చట్నీ పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా రాగులు మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా మంచిదండి. వీక్లో ఒక్కసారైనా కంపల్సరీగా రాగులను తీసుకోవడం వల్ల హెల్త్ చాలా మంచిగా ఉంటుందండి. ఇడ్లీ తుంచితేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.